పలానా వ్యక్తి నీకు శోధన అని తెలిసినప్పుడు అటు సైడ్ ట్రై కూడా చేయొద్దు. అవాయిడ్ అట్ ఆల్ కాస్ట్. పలానా వ్యక్తి నీకు శోధన, ఇదిగో నీ ఆఫీస్లో పలానా స్త్రీ ఉంది, ఆ స్త్రీ అంటే నీకు శోధన కలుగుతున్నా అస్సలు అటువైపు చూడకూడదు. బై ఆల్ మీన్స్ డిస్కనెక్ట్. ఇదిగో పలానా వ్యక్తి నెంబర్ నీ దగ్గర వచ్చింది, ఆయన ఏదో మాట్లాడాడు, నీ దగ్గర నెంబర్ ఉంది, నువ్వు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ డెలీట్ నెంబర్ డెలీట్ చేయలేకపోయావుగా అపవాది నువ్వు అట్లే ఫుల్ రైట్ ఇచ్చావు అనమాట. దెబ్బ అయిన తర్వాత దెబ్బ అని చెప్పొద్దు, నువ్వు తెచ్చుకున్నావు దెబ్బ. టేక్ రెస్పాన్సిబిలిటీ. డు నాట్ గివ్ అ ఛాన్స్ ఫర్ ద డెవిల్. అపవాదికి ఛాన్స్, అవకాశం అవ్వద్దు. అదే ఇందా ఫస్ట్ రెఫరెన్స్ నేను చెప్పింది. డు నాట్ గివ్ ద ఛాన్స్ ఫర్ ద డెవిల్. నువ్వు ఛాన్స్ ఇచ్చి అపవాదిని శోధించు. ఇదిగో ఇది ఫ్రాడ్ అని నీకు తెలిసిందా, తప్పుడు ఇన్వెస్ట్మెంట్ అని తెలిసిందా, చేయొద్దు. ఆ తప్పుడు ఇన్వెస్ట్మెంట్ దేవుడిని ఆశీర్వదించాలంటే అయ్యే పని కాదు. ఇది తప్పుడు ఉద్యోగం, తప్పుడు వ్యాపారం అంటే చేయొద్దు, వెళ్ళొద్దు. దేవుడు అందులో కాపాడాలని ప్రార్థన చేయొద్దు. అది ఇంకా అపవాదిని నిన్ను ఇంకా అవమానపరుస్తానికి, దేవుని నామానికి అవమానపరుస్తానికి వాడుకుంటాడు. హ్యావ్ వాల్యూస్. ఎక్కడ ఏది హద్దులు ఉండాలి. మన జీవితంలో మనం ఎలాగ బ్రతకాలో అలా ఉంటనే కానీ దేవుడు తన కార్యాలు జరిగించగలడు. నువ్వు చేయవలసింది చేయకుండా, నీ మార్గాలు సరిదిద్దుకోకుండా దేవుడు ఏదో చేసేయాలంటే అవ్వదు. అది ఎప్పటికీ అవ్వదు. ఐ బీయింగ్ వెరీ వెరీ ఆనెస్ట్. నీ చెడ్డ అలవాటుల్ని నీవు విడిచిపెట్టాలి. నీవు విడిచిపెడితే దేవుడు తెంపివేస్తాడు. అర్థమవుతున్న పాయింట్? దేవుడు తెంపివేస్తాడు. మరలా అవి నీ పైన పట్టుకోకుండా ఉండటానికి, అధికారం లేకుండా ఉండటానికి తెంపివేస్తాడు. నువ్వు ప్రేమించేది ఎప్పుడు దేవుడు నీ దగ్గర నుంచి తీసివేయడు. ఈ మాట జ్ఞాపకం పడు. నువ్వు ప్రేమించేది ఎప్పుడు దేవుడు నీ దగ్గర నుంచి తీసివేయడు. ఎందుకంటే దేవుడు అందరికీ స్వతంత్రత ఇచ్చాడు. జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం నీ ముందు ఏది కావాలో కోరుకో. భూమి ఆకాశము సాక్షులు. ఈరోజు యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ విత్ యువర్ చాయిసెస్.